మంచు లక్ష్మి గారు అనగానే ఒకప్పుడు మంచు మోహన్ బాబు గారి ముద్దుల కూతురు అనుకునేవాళ్ళం. ఆ తర్వాత తెలుగు సరిగ్గా రాని ఒక తెలుగు అమ్మాయి అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు కష్టాలు పడే వాళ్ళ కన్నీళ్లు తుడవాలి అనుకునే ఒక అందమైన అమ్మాయి అనుకుంటున్నారు. మీ ఫీలింగ్ ఎలా ఉందో నాకు తెలియదు, కానీ నా ఫీలింగ్ అయితే ఇదే. ఇక మనం చాలా డేస్ నుండి మేము సైతం ఆయన ప్రోగ్రాం చూస్తూనే ఉన్నాం. అందులో ఒక సెలబ్రిటీ రావటం, బయట ఏదైనా పని చేయటం, అందులో కొంత డబ్బు సంపాదించడం, ఆ డబ్బు బాధలు పడుతూ అక్కడికి వచ్చిన మామూలు మనుషుల కన్నీళ్లు తుడవడానికి ఉపయోగపడటం. మనకు తెలిసిన నిజం ఇదే, కానీ మనకు తెలియని నిజాలు చాలానే ఉన్నాయి. ఈ మధ్య ఒక ఛానల్ వాళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చిన మంచు లక్ష్మి గారు మొత్తం చెప్పేశారండి. ఇంతకీ ఆవిడ ఏం చెప్పారో చెప్తాను, వినండి. సెలబ్రిటీస్ని పిలవగానే వాళ్ళకై వాళ్ళే వచ్చేస్తారా సింపుల్గా అని ఒక ప్రశ్న అడిగిన యాంకర్తో అన్నీ చెప్పేశారు లక్ష్మి గారు. ఒకసారి పిలవగానే ఎలా వస్తారండి? నెవర్. చాలా కష్టపడాలి. కొంతమంది అయితే షూట్ రోజే నాకు కుదరలేదు, నాకు వర్క్ ఉంది, హెల్త్ బాగాలేదు అంటూ తప్పుకుంటారు. ఆ టైంలో నేను ఎంత సఫర్ అవుతానో మీకు తెలుసా అని చెప్పుకున్నారు. పైగా షోలో వాళ్ళు చెప్పుకునే బాధలు విన్నప్పుడు కళ్ళ వెంట నీళ్లు కారుతాయి. ఆ టైంలో మేకప్ మొత్తం పోతుంది, మళ్ళీ మొదటి నుండి మేకప్ వేసుకోవాలి. చాలా కష్టమయ్యేది మొదట్లో ప్రోగ్రామ్ చేసేటప్పుడు అని చెప్పుకున్నారు. ఇక పనిలో పనిగా ఇంకొక విషయం కూడా చెప్పాలి మీకు. మంచు మనోజ్ వివాహ వార్షికోత్సవానికి అక్కినేని నాగార్జున గారి అబ్బాయి అక్కినేని అఖిల్ గారు ఒక మర్చిపోలేని గిఫ్ట్ పంపారంట మనోజ్ ఫ్యామిలీకి. అదేంటో చెప్పనా, అలస్కాన్ మాలమ్యూట్ జాతికి చెందిన నీలికల్ల అందమైన పప్పిని పంపారట మనోజ్కి. అది చూసిన తన ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము అని మనోజ్ కూడా ట్విట్టర్లో ట్వీట్ పెట్టారండి. ఇక అక్కినేని నాగార్జున గారి విషయానికి వస్తే, ఊపిరి సినిమాతో హిట్ కొట్టిన నాగార్జున గారు ప్రస్తుతం రాఘవేంద్రరావు గారి డైరెక్షన్లో డివోషనల్ మూవీ చేస్తున్నట్లుగా టాలీవుడ్లో చెప్పుకుంటున్నారు. పైగా నాగార్జున గారు అఖిల్కి సంబంధించిన సినిమా స్టోరీని సెలెక్ట్ చేసే పనిలో కూడా బిజీగా ఉన్నట్లు సమాచారం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో మీద మీ కామెంట్ కూడా పోస్ట్ చేయవచ్చు. మరింత టాలీవుడ్ సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి టాలీవుడ్ సెంట్రల్.